రైతు భరోసాపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు. రైతు భరోసాపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తామని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, బీఆర్ఎస్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల పిలుపునిచ్చింది. ముఖ్యంగా రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 15,000 ఇస్తామని చెప్పి ఎకరానికి ఈసారి 12,000 ఇక ఇస్తామని చెప్పి అయితే ప్రకటించడం జరిగిందో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మరోసారి మోసం చేసిందని చెప్పేసి కూడా తీవ్రంగా దుయ్యబట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా కాంగ్రెస్ నాయకులను ఎక్కడా కూడా ప్రతి గ్రామంలో కూడా అడ్డుకుంటాము, తిరగనివ్వమని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా కేటీఆర్ అయితే పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర పంటలు వేసే రైతులు ఎవరైతే ఉంటారో పత్తి, కంది, హార్టికల్చర్ రైతులకు అసలు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపై కూడా క్లారిటీ లేదని చెప్పి కేటీఆర్ అయితే విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు రైతు బంధు పథకము కేవలం ఇప్పుడు ఈ పెంపు కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని ఎత్తేసి కుట్ర చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. 15,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు తప్పించుకుంటుందని చెప్పి కూడా విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం 1,700 కోట్ల ఏదైతే మిగులు రెవెన్యూ ఉంది, అయినప్పటికీ ఎందుకు పథకాలు అమలు చేయడం లేదని చెప్పి విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులు ఇప్పుడు నష్టపోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని చెప్పి కేటీఆర్ అయితే విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జనవరి 26వ తేదీ నుంచి అమలు కాబోయే రైతు భరోసా ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా పెంపుతోటే అంటే పెంచిన తర్వాతే అమలు చేయాలని చెప్పేసి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. అన్ని రకాలైన అంటే రైతులు కానివచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నిరసనలు చేయాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.